నీ ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? మీ ఫ్రెండ్ వాసు స్థానంలో నేనుండి ఆ ఇంటి కొడుకుగా ఆ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. నా చెల్లెళ్ళ గురించో తమ్ముడు గురించో మీరు ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. వనితని పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉంటే చాలు. మీరు చెప్పేది బాగానే ఉందండి, కానీ ఈ మాట నాకు పెళ్లి సంబంధం కుదరక ముందు చెప్పుంటే చాలా బాగుండేదండి. వేరేదైనా సంబంధం అయితే అలా చేసుండేవాడిని, కానీ ఆ అమ్మాయి నా మెంటర్, నా ఇన్స్పిరేషన్, డాక్టర్ వెంకటేష్ గారి అంకుల్ కూతురు. అతని సంబంధం కుదిర్చారు. అతను నాకు గురువు, దైవం. ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చాక, వాళ్ళు పెళ్లి గురించి అందరికీ చెప్పుకున్నాక కాదని ఆయనతో ఎలా చెప్పగలను? ఆయన పేరేమన్నారు? డాక్టర్ వెంకటేష్. డాక్టర్ వెంకటేశ. సరే, మీ డాక్టర్ వెంకటేష్ గారితో నేను మాట్లాడతాను. ఆయనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఆయనే వనితని పెళ్లి చేసుకొని మీతో చెప్పేలా చేస్తాను. మీ ఇంట్లో వాళ్లతో కూడా నేనే మాట్లాడతాను. అందర్నీ ఈ పెళ్లికి ఒప్పిస్తాను. అప్పుడు వనితని పెళ్లి చేసుకోవడానికి మీకెటువంటి అభ్యంతరం లేదు కదా? అందరూ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది? మీరు మాత్రం ఇదే మాట మీద ఉండండి. ఈ పెళ్లి జరిపించే పూచి నాది. నానమ్మా, నానమ్మా. ఏంటే? అను రామ్ని రెస్టారెంట్లో కలిసింది. వాడితో దీనికేం పని? ఏం మాట్లాడింది? అది వినిపించలేదు నానమ్మా, కానీ వనిత అక్క పెళ్లి విషయంలో ఏదో చేస్తుందేమో అని అనుమానంగా ఉంది. అర్థమైంది. నిన్నది వనితకి పెళ్లి ఇష్టం లేదు అని మీ నాన్నతో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. ఇలాంటిదేదో చేస్తుందని నాకు అనుమానం వచ్చిందే. ప్రతి దాంట్లో దూరడం ఈ అనుకు అలవాటైపోయింది. అది అనుకునేదేది ఇంట్లో జరగనివ్వదు. ఇంకా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలమ్మా? నానా, ఇక్కడుండే వాటిల్లో చెక్ చేయండి. గోవిందో, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. గోవిందో, ఒరే గోవిందో. ఏంటమ్మా? నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. వనిత పెళ్లి వెంటనే జరిగిపోవాలి. వారం 10 రోజుల్లో, లేదా రేపు ఎల్లుండి చేసేసినా పర్వాలేదు. పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. రేపు ఎల్లుండి ఎలా చేస్తావమ్మా? వారం 10 రోజుల్లో అయినా ఎలా కుదురుతుంది? పెళ్ళంటే ఎన్నో ఏర్పాట్లుంటాయి కదా. అయినా దానికి ఒక ముహూర్తం అంటూ పెట్టుకున్నాం కదా. అది కాదని వారం 10 రోజుల్లో చేయాల్సిన అవసరం ఏముంది మనకి? ఏదో నువ్వేడ్చి కాళ్ళ మీద పడ్డావని పెళ్లి చేసుకుంటారని ఒప్పుకుంది గాని వనిత ఇంకా రామును మర్చిపోలేదురా. నువ్వెప్పుడో ముహూర్తాలు చూసి పెళ్లి జరిపిస్తానంటే ఈలోగా మళ్ళీ దాని మనసు మారొచ్చు, ఏదన్నా జరగొచ్చు. చూడు, పెళ్లి ఖర్చులకు డబ్బులు సరిపోవంటే చెప్పు. మన ఆస్తి ఉంది కదా, తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దాం. డబ్బులేమీ అవసరం లేదత్తయ్యా, అను ఇచ్చింది కదా, సరిపోతుంది. ఏంటి? ఆస్తిని అమ్మనివ్వనన్నాను కదా అని, నా కొడుకుని తిట్టాను కదా అని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావా? అవును, తిట్టాను. ఎందుకు తిట్టాను?
అందరు కొడుకులు సంపాదిస్తుంటే నా కొడుకు ఏమీ సంపాదించట్లేదన్న బాధతో తిట్టాను. అంతేకాని ఈ ఆస్తిని ఏమన్నా నెత్తిని కట్టుకుని పోతానా? ఎప్పటికైనా నా మనవడు మనవరాల కోసమే కదా. ఇక నువ్వేమీ ఆలోచించకరా. ఆ పత్రాలు ఇస్తాను, తీసుకుపో. వద్దమ్మా, నువ్వు ఆ మాట అన్నావు చూడు, అదే నాకు కొండంత ధైర్యం. అది సరేరా, పెళ్లి సంగతి ఏంటి? తొందరగా చేస్తావా లేదా? నా భయం నీకేమన్నా అర్థమవుతోందా? అర్థమవుతోందమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఎంత తొందరగా పెళ్లి జరిపిస్తే అంత మంచిది. బియ్యంకుల వారితో మాట్లాడతానమ్మా. దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉందేమో చూడమని చెప్తాను. ముందు ఆ పని చెయ్యరా, వెళ్ళు. ఇంకా నువ్వు ఇలాగే నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తున్నానమ్మా. నువ్వేంటి దిష్టి బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి పని చూడు. నువ్వెవరికీ తెలియకుండా ఏదో కథ నడిపిస్తున్నావని నాకు తెలుసునే. అందుకే నేను నడిపించాల్సిన కథ నేను నడిపిస్తున్నాను. నా మనవరాలి పెళ్ళి నేను అనుకున్నట్టే జరగాలి. ఉన్నట్టుండి ఈ బామ్మ ఆలోచనల్లో ఎంత తేడా ఎలా వచ్చింది? నేను రామ్తో మాట్లాడుతున్నట్టు ఏమైనా అనుమానం వచ్చిందా? నాన్నా, ఏంటి ఈరోజు మీరు నన్ను ఇలా రెడీ చేస్తున్నారు? అదా, ఈరోజు మాత్రమే కాదు, రేపు, ఎల్లుండి, ఇక నుంచి ప్రతిరోజు నేనే నిన్ను రెడీ చేస్తాను. స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్ తీసుకొస్తాను, నీకు ప్రేమగా తినిపిస్తాను. ఇంకా తిరిగి సాయంత్రం ఇంటికి కూడా నేనే తీసుకొస్తాను. నానా, ఊరికి కబుర్లు చెప్పదు నాన్న. పొద్దునే లేచి హాస్పిటల్ కి వెళ్ళాలి, ఆపరేషన్ చేయాలని మళ్ళీ ఎప్పుడో రాత్రికి వస్తారు. ఇవన్నీ ఎలా చేస్తారు? అదంతా నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నా చిట్టి తల్లిని చూసుకున్నాకే ఏ పనైనా చేస్తాను. నిజంగానా నాన్నా? థ్యాంక్ యూ నాన్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చూసేవా అక్షర, ఎప్పుడు పేషెంట్లని హాస్పిటల్ చుట్టూ తిరిగే మీ ఆయన ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తున్నాడు? తెలుసత్తయ్య, శృతికి కేర్ టేకర్ని పెడదామని అన్నాను కదా. అవసరం లేదని చెప్పడానికి ఈయనే అన్నీ చేస్తున్నా. బయటికి రాని చెప్తాను. రా. నాన్నా, నిజం చెప్పు, రోజు నువ్వే తీసుకెళ్తావా? నేనే తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఐ లవ్ యూ నాన్నా. ఐ లవ్ యూ టూ. పద. శృతి, ఆగు.
ఎక్కడికి వెళ్తున్నారో అడగండి. పాపని స్కూల్కి తీసుకెళ్తున్నాం అక్షర. పాపకి యూనిఫామ్ వేసి బుక్స్ తీసుకెళ్తున్నారంటే స్కూల్కి కాక ఇంకెక్కడికి తీసుకెళ్తారు? ఆ మాత్రం నాకు తెలుసు. ఆయన ఎందుకు వెళ్తున్నారో అది అడగండి అత్తయ్య. ఎందుకేంటి? ఈ రోజు నుంచి నానే నన్ను స్కూల్కి తీసుకెళ్తాడు, లంచ్ తీసుకొస్తారు, నాకు అన్ని పనులు నానే చేస్తారు. శృతి కరెక్ట్ గా చెప్పావు. అవసరం లేదు. ఎవరు చెయ్యాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మన పనులే అక్షర. పాపని మన కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఇన్నాళ్ళు ఎవరు చూసుకున్నారో వాళ్లే చూసుకుంటారు. అక్షర, అంటే నువ్వు శృతి కోసం కేర్ టేకర్ని పెడతానన్నావు కదా? వెంకటేష్ బాబు కేర్ టేకర్గా మారిపోవాలని అనుకుంటున్నట్టున్నాడు. అంతే అయ్యుంటుంది అత్తయ్య. ఈయనకిది కొత్తేం కాదు. ముందు ఈ ఇంటికి కేర్ టేకర్ గానే వచ్చారు కదా, తర్వాత ఈ ఇంటికి అల్లుడుగారైపోయారు. ఇప్పుడు మళ్ళీ కేర్ టేకర్ గా మారి ఏం చేద్దామనో. అక్షర, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? 3 రోజులు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నావు కదా. ఖాళీగా నేను ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి? అందుకే పాపని నేనే డ్రాప్ చేద్దామని తీసుకెళ్తున్నాను. కొత్త అలవాట్లు ఏమీ అవసరం లేదు. ఎప్పట్లాగే మాధవ్ గాని నీలా గాని డ్రాప్ చేస్తారు. ఆయనకేదన్నా ఇంట్లో పనుంటే చూసుకోమని చెప్పండి అత్తయ్య. విన్నావు కదా బాబు? పాపని నీళ్ళతో పంపిస్తాను గాని నువ్వు వేరే పని ఏదైనా చూసుకో. ఇక నాకేం పని లేదు, నేను డ్రాప్ చేస్తానంటున్నాను కదా. చెప్తే అర్థం కాదా? వద్దు అంటున్నాను. ఈ 3 రోజులు డ్రాప్ చేస్తారు సరే, తర్వాత పాపకి అలవాటైపోయి రోజు నాన్నే తీసుకెళ్ళాలి అని పాప ఏడిస్తే అప్పుడేం చేస్తారు? నాన్నే నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళాలి. అయినా నాన్న తీసుకెళ్తాన్నాడు కదా, మరి నీకేంటి? ఏలడంత లేదు, నన్నే ప్రశ్నిస్తోంది ఇది. ఇదిగో ఈయన చేసిన పనుల వల్లే ఇది ఇలా తయారవుతోంది. ఈ రోజుకి నీలా తీసుకెళ్తుంది, తర్వాత కేర్ టేకర్ ని పెడతాను కదా, ఆవిడే చూసుకుంటుంది. ఈయన మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అక్షర, కేర్ టేకర్ వద్దన్నాను కదా, వాళ్ళు మళ్ళా చూసుకోరు అక్షర. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. హాస్పిటల్ని పాపని కూడా నేనే చూసుకుంటాను. నాకేం కష్టం కాదు. సరే అక్షర, పాపకి ఎగ్జామ్ ఉంది, తొందరగా తీసుకెళ్ళాలి. ఆగండి. పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ మరి. ఆ ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఈయన మాత్రం డ్రాప్ చేయడానికి వీల్లేదు. కావాలనే ఇదంతా చేస్తుంది. నాకు ఇష్టం లేని పనులు చేయడం, నాతో గొడవ పడ్డం రోజు అలవాటైపోయింది. నేనెందుకు నీతో గొడవ పడతాను అక్షర? మాట్లాడొద్దు. నేను వద్దు అన్నానంటే వద్దు అంతే. దాని గురించి ఒక్క మాట కాదు కదా, చిన్న సౌండ్ కూడా రాకూడదు. అర్థమవుతుందా? ఏంటి ఇద్దరు పొద్దునే గొడవ మొదలు పెట్టారు? అవును, మీరేంటి అల్లుడు గారు ఇంకా పాపను స్కూల్కి తీసుకెళ్ళలేదు? అదేంటి
ఏదో ఎగ్జామ్ ఉంది, తొందరగా వెళ్ళాలని చెప్పింది. తీసుకెళ్ళండి. నాన్న, అతను ఎందుకు వెళ్ళాలి? డ్రైవర్ నుంచి పంపించండి. అక్షర, డ్రైవర్లు మనకు అవకాశం లేనప్పుడు మాత్రమే, అవకాశం ఉన్నప్పుడు మనమే తీసుకెళ్లాలమ్మా. అది పిల్లలకి మనకి ఇద్దరికీ సంతోషం. ఇలా చూడండి నాన్న. నువ్వేం మాట్లాడుకో. అయినా అల్లుడు గారు తీసుకెడుతుంటే నీకేంటి ఇబ్బంది? అల్లుడు గారు, మీరు తీసుకెళ్ళండి. వెళ్ళండి. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ అమ్మా. బుజ్జి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? బామ్మ మాట్లాడిందంతా నేను విన్నానక్క. పొద్దున వరకు చిల్లి పైసా కూడా ఇవ్వనని నాన్న మాట్లాడినది. ఇప్పుడేమో ఆస్తి మొత్తం ఇచ్చేస్తానంటోంది. మంచిదే కదా బుజ్జి. ఏంటక్క మంచిది? నువ్వు రామ్తో మాట్లాడిన సంగతి బామ్మకి తెలిసిపోయినట్టుందక్క. రామ్తో వనితక్క పెళ్లి జరగడం ఇష్టం లేక పెళ్లికి తొందర పడుతుందేమో అనిపిస్తోంది. మనం అలా ఎందుకు అనుకోవాలి బుజ్జి? ఏమో, బామ్మ మనసు మారిందేమో. పెళ్లి చేయటానికి నాన్న పడుతున్న కష్టం చూడలేక మనవరాలి కోసం ఈ ఆస్తి ఇస్తానందేమో. అయ్యో అక్క, బామ్మ సంగతి నీకు తెలీదు. అంతలా ఆలోచించేదైతే నిజంగా నాన్న కష్టంలో ఉన్నప్పుడు ఆస్తి ఇవ్వలే గాని నువ్వు డబ్బులు సర్దుబాటు చేశాక కాదు. ఎలాగో డబ్బులు వచ్చేసాయి కదా, ఇక ఆస్తిని తీసుకోమన్నా తీసుకోరులే అని చావు తెలివితేటలు చూపిస్తోంది. సరే, ఏమన్నా కానీరా, మన ప్రయత్నం మనం చేద్దాం. రామ్ గనక వాళ్ళమ్మ నాన్నల్ని పెళ్లికొప్పిస్తే మంచిదేగా. వనిత జీవితం బావుంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే నా ప్రయత్నం నేను చేస్తాను బుజ్జి. ఆ ప్రయత్నం ఫలించకూడదనే పెళ్లి వారం రోజులు జరిపించాలని బామ్మ తొందరపడుతుందక్క. రామ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించి పెళ్లి ఇష్టమేని చెప్పేసరికి ఇక్కడ వనిత అక్కకి పెళ్లి జరిగిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడు ప్రతి మనిషికి ఒక రాత రాస్తాడు బుజ్జి. ఈ పెళ్లి చేసుకోవాలని వనితికి రాసి ఉంటే దాన్నెవ్వరూ మార్చలేరు. నాకు మాత్రం భయంగా ఉందక్క. పెళ్లి ముహూర్తంలోగా రామ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించకపోతే మళ్ళీ వనిత అక్క ఏం చేసుకుంటుందోనని చాలా భయంగా ఉంది. నాన్నతో మాట్లాడి పెళ్లి ముందనుకున్నట్టే జరిపించమనక్క. వారం 10 రోజులొద్దు, అందరినీ ఒప్పించడానికి నీకు కూడా టైం దొరుకుతుంది. రోజు నువ్వే తీసుకెళ్తావు కదా, అయితే మన ఇద్దరం కలిసే వెళ్తాం కదా. నాకు హ్యాపీగా ఉంటుంది నాన్న. అలాగే తల్లి. నాన్న, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడా? స్కూల్కి టైం అవుతుంది కదమ్మా, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకుందాం. నాకు ఇప్పుడే కావాలి. మీరు ఐస్ క్రీమ్ కొనిస్తే కార్లో తింటూ వెళ్ళిపోదాం, అప్పుడు లేట్ అవ్వదు కదా. నీలా మాధవులు వస్తే నాకు కొనివ్వరు నాన్న. ప్లీజ్ కొనివ్వరు నాన్న. ప్లీజ్ 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 కొనివ్వండి నాన్న. మా మంచి నాన్న కదూ, నా కోసం కొంటాడు. నాన్న ప్లీజ్ కొనండి నాన్న, కొనండి ప్లీజ్ 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 నాన్న. సరే,
నేను తీసుకొస్తాను, నువ్వు కార్లోనే కూర్చో. సరే నాన్న. చూడు, నువ్వు కార్లోనే కూర్చోవాలి, సరేనా? ఓకే నాన్న. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. సరే. హలో, హాయ్ పాపా. నీ పేరేంటి? బుజ్జి, పాపా, తిన్నావా? నాన్నకి చెప్పకుండా కారు దిగి రావచ్చా? రా, నాన్న కంగారు పడుతున్నారు. పద. మీరెవరు? నాన్న ఫ్రెండే, రా. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. ఈ నాన్న రమ్మని చెప్తున్నారు, రా. పద చెప్తున్నాను కదా, పద.